ఓకే సరే సో మీ అందరి కోసం మహిళా ఎస్ఐ గారు అక్కడ నుంచి చిత్తూరు నుంచి రావడం జరిగింది. సక్సెస్ఫుల్ గా మీరు ఆమెకు తినిపిస్తారా ఆమె మీకు తినిపిస్తారో చూద్దాం. సో మీ అందరి తరఫున ఒకసారి అందరినీ తినిపించాలని తినిపిస్తారు కానీ ఉమ్మన్ ఎస్ఐ గారు. సో మొత్తం తినాలమ్మా మీరు మొదలు స్వర్ణ పీసులు కట్ చేసినప్పుడు కొద్దిగా కాదు కూడా చాలా బలంగా కట్ చేసినావు. అంటే మొన్నటి నుంచి తింటానే ఉంటారు, లాస్ట్ కేక్ పోసా. ఓకే రైట్. రైట్ అందరికి స్వర్ణ ఎట్లా పని లోపల అందరికి తినిపించేసాయి. సో ఇక్కడ నిమిషం మాట్లాడదాము. థ్యాంక్ యూ. సో మా అందరి తరఫున మీ బాస్కి అక్క తిను. అడుగు పెట్టాము. గతంలో చేసినటువంటి పనులు కానీ మీ ఆశయాలు లక్ష్యాలను ఇంకా ఈ సంవత్సరంలో వాటికంటే ఎక్కువ స్పీడ్గా దూసుకుపోతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటాను. అలాగే సంక్రాంతి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు. ఇప్పుడు మీతో కూడా మన మహిళా డిఎస్ ఈ ఫంక్షన్ ఈ గెట్ టుగెదర్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రధానంగా దిశ తరఫున లేకపోతే మా టీం తరఫున నేను ప్రధానంగా మీకందరికీ యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం మొన్న మీకందరికీ తెలుసు దిశ రిజిస్ట్రేషన్లు డౌన్లోడ్స్ విషయంలో ఒక టార్గెట్ పెట్టుకుని ఉన్నాం. తర్వాత మీకు ఎవరైనా షేర్ చేసినారో తెలియదు కానీ మనం స్టేట్ లో యాక్చువల్గా 7th ప్లేస్ లో ఉన్నాం. ఈస్ట్ గోదావరి తర్వాత టోటల్ రిజిస్ట్రేషన్ లో 4,36,000 తో మనం 2nd ప్లేస్ లో ఉన్నాం. మనకు దగ్గరలో ఎవరు లేరు, ఉన్న వాళ్ళు కూడా 1 lakh తక్కువలోనే ఉన్నారు. సో వాళ్ళైతే మనకి ఇప్పుడే రీచ్ కారు. సో నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్ గా 1st ప్లేస్ కు చేరాలంటే మీ అందరి కోఆపరేషన్ ఈ సంవత్సరంలో కూడా కావాల్సి ఉంటుంది. ఇది నెంబర్ 1. అట్లాగే డౌన్లోడ్స్ మన యాక్చువల్ గా లాస్ట్ 1 వీక్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేట్టున్నాం. ఎందుకంటే 10 lakhs దగ్గరలో ఉన్నాం మనము. 9,86,000 నుంచి మొదలైపోయి ఆ 14,000 త్వరగా చేయాలనే ఉద్దేశంతో 31st కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరితో కూడా కొద్దిగా ప్రెజరైజ్ చేసి ఫైనల్ గా ఏంటంటే 10 lakhs క్రాస్ అయ్యాం 31st నైట్కి. సో ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్. అది కూడా స్టేట్ లో 2nd ప్లేస్. డౌన్లోడ్స్ లో కూడా మనం 2nd ప్లేస్ లో ఉన్నాం. సో అది ఒక ఆస్పెక్ట్. దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ లో కూడా దాన్ని అట్లాగే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. టాస్కులు కూడా అట్లాగే వస్తాయి. ఎందుకంటే కరోనా తర్వాత ఈ ఒమిక్రాన్ అనే సబ్జెక్టు మనం ఎట్లాగో మీరు ఆ ఫీల్డ్ లో కూడా ఉన్నారు. సో అదే జాగ్రత్తలు తీసుకుంటూ ఇయర్ లో కూడా, ఎందుకంటే గవర్నమెంట్ యొక్క టాప్ ప్రియారిటీ ఉమెన్ ఓరియంటేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఒకటి. ఈ సైబర్ సెక్యూరిటీ మీద కూడా మీరు ఆల్రెడీ అందరూ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, అవునా? ఎందుకంటే మీకు మెటీరియల్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాము, కౌన్సిలింగ్ మాదిరి ఎట్లా చేయాలా, ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నారు. వచ్చే క్రైమ్స్ కంటే కూడా, ఉమెన్ క్రైమ్స్ కంటే కూడా సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్నోసెంట్ పీపుల్
ఎవరో క్యాజువల్ గా చిన్నపిల్లలు, ఇంట్లో ఫోన్ వాడే పిల్లలు, ఫార్మర్స్, బ్యాంకు గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతా ఉన్నారు. సో వాళ్ళందరికీ మనకు నెక్స్ట్ ప్రియారిటీ ఉమెన్ సేఫ్టీ సెక్యూరిటీ తర్వాత ఇమ్మీడియట్ గా సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఆస్పెక్ట్. కేసులు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 or 2 కేసెస్ వస్తానే ఉన్నాయి. సో మీరు ఎంత ప్రజలకు ఇంకా అవేర్నెస్ కలగజేసి ఫోన్ తో డీల్ చేసేటప్పుడు, కంప్యూటర్ తో డీల్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చిన మెసేజ్ల్లో ఓటీపీలు షేర్ చేసుకోకుండా ఉండడము, ఈ సబ్జెక్ట్ మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైనా టైం టు టైం దీని విషయంలో డౌట్ ఏదన్నా వచ్చి దీన్ని అటెండ్ కావాలా వద్దా అంటే దిశ టీము, దిశ స్టాఫ్ ఎప్పుడు కూడా మీకు రెడీగా అవైలబుల్ గా ఉంటారు. మీ ఆఫీసర్లు ఒకవేళ వాళ్ళు అదర్వైజ్ బిజీగా ఉన్న ఆర్డర్లో ఉన్నా కూడా ఏం చేయాలా, ఎవరు కరెక్ట్ ఫోరం, ఎవరినే మనం అప్రోచ్ కావాలా, వాళ్ళకి ఏ విధంగా పబ్లిక్ మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎనీ టైం ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మాకు తెలియకున్నా కానీ వాళ్ళ కన్సర్న్ పీపుల్తో టచ్ చేసైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో దాని తరపున వరకు మేము ఎప్పుడు మీతో అవైలబుల్ గానే ఉంటాము. ఇవి మే 1 2 రోజులు లేట్ గా జరుపుకుంటున్నాం. ఎనీవే ఓకే. కొత్త సంవత్సరం మీకు కూడా కొత్తగా టాస్కులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. మీకు తెలుసు లాస్ట్ టైం అంతా మీ ప్రొబేషన్ పీరియడ్ కాస్త బిలేటెడ్. ఎందుకంటే ఆ విషయం ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా చీఫ్ ఆఫీసర్ దాన్ని ఫర్దర్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది కంప్లీట్ చేస్తామని. తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ అన్ని ప్రొసీజర్లోనే ఉన్నాయి. ఎందుకంటే మొన్న 2 ఇష్యూస్ లో మీ ప్రొబేషన్ పీరియడ్ సబ్జెక్ట్ సంబంధించి నగరిలోనూ ఎన్ఆర్పేట వీళ్ళు పోలీసు ఎస్ఐలు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎంపీడీఓలు వాళ్ళు మేము డీల్ చేస్తాము అనేసి అన్నారంటే ఇమ్మీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడేసి చీఫ్ ఆఫీసర్తో మాట్లాడినాక క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కు కన్సర్న్ కాదు, యూఆర్ కంప్లీట్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రస్తుతానికి యూనిఫామ్ లేదంతే. మీరు పోలీసు విధుల్లో, పోలీసు బాధ్యతల్లో పూర్తి స్థాయిలో భాగస్వామి. సో మీరు అది ప్రతి క్షణం మీకు మీరే ఇంబైబ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. దానికి సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా, ఎందుకంటే మీ తరఫున మేము ఆల్మోస్ట్ ఆఫీసర్లకు టైం టు టైం అప్డేట్ చేస్తానే ఉన్నాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం, వాళ్ళకి సిచ్యువేషన్ లోను ఫీల్డ్ లోను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా ఉన్నాయి, ఇవి ఇష్యూస్ అని చెప్పేసి పోతున్నాయి. ఆటోమేటిక్ గా మీ జిల్లా, ఈ జిల్లానే కాదు, ఈవెన్ అనంతపురం ప్రతి చోట కూడా ఇష్యూస్ ఇట్లాగే రన్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు కూడా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ను త్వరగానే ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. కాబట్టి ఎనీవే కొత్త సంవత్సరం జనవరిలో అడుగు పెట్టాము. మీ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు సంక్రాంతి కూడా అడ్వాన్స్ గా శుభాకాంక్షలు, ఆయనతో పాటు మా తరపున అందరి తరపున కూడా. సో మరింత సుఖశాంతులతో హ్యాపీగా ఇవ్వాలని, కొత్త సంవత్సరం మనకు ఆ విధంగా ప్లెజెంట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ మర్చిపోయినా సార్, మన ట్రాఫిక్ డిఎస్పీ తిప్పేశ్వర సార్ గారు తన అమూల్యం all my colleagues. So, firstly, Happy New Year to everyone. Manamu actually we have successfully completed 2 years working as Mahila Police. First, manamandar civilians unnam, government introduce cheyadam valla manamandar ee job lo vachinam anamata. And everything was very confusing. Starting lo manaki telidu, and station was very new thing to come inside, to step inside actually, because we belong to the same society of women, where station is treated as a taboo. కానీ వచ్చిన రోజు కన్నా ఈ రోజు చూస్తే ఇక్కడున్న ఆఫీసర్స్ అందరూ కూడా మనకు చాలా ఫ్రెండ్లీగా, దే ఆర్ ఎంకరేజింగ్ us టు పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీస్, అండ్ ఆల్సో దే ఆర్ టీచింగ్ us హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్స్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం కూడా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ వీఆర్ లెర్నింగ్ how the station works, how the procedure works. So I feel very thankful for giving me this opportunity, not only to me, to all the women for giving us this opportunity, and to all the officers for encouraging us, and for putting us to this part where we can learn new things every day. And we know we are all happy in this job, but coming to some issues, we are still in the confusion. Like we have so many heads, so many hands controlling us. So I would, on this platform, I would request all the officers to please solve this issue, because we are under the control of many heads properly. So we want a correct path. ఒక పర్మిషన్ తీసుకోవాలన్నా we need to go to 3-4 heads and we need to ask. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకంటూ మనం చేయగలిగిన జాబ్ చాట్ ని మనకిస్తే మనం గ్రౌండ్ లెవెల్ లో ఇంకా బాగా వర్క్ చేయొచ్చని నేను అనుకుంటాను. ఇంకొకటి ఏమంటే మనం ఎందుకు, వై స్పెషల్లీ వీఆర్ అపాయింటెడ్ అంటే టు గో టు విమెన్ హూ ఆర్ ఇన్ ద గ్రాస్ రూట్ లెవెల్. మన విమెన్ ఎవరైతే
especially I work in 9 and 10 wards in Palamner, like Rajiv Gandhi Nagar Sachivalayam, it's completely slum. సో అక్కడ ఎందుకు వర్క్ చేయడం ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వార్డ్స్ మీన్స్ విమెన్ ఆర్ వాళ్ళు అసలు వాళ్ళకి ఏమైనా జరిగినా దే కెనాట్ కమ్ అండ్ కంప్లైంట్. సో ఐ వాంట్ టు మేక్ దిస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విత్ విమెన్ అండ్ ఐ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆన్ డైలీ బేసిస్. సో డైలీ బేసిస్ తో నేను విమెన్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఇష్యూస్ ని ఐ కెన్ నో అండ్ ఐ కెన్ కంప్లైంట్ టు చీఫ్ ఆఫీసర్స్. సో ఇవన్నీ జరగాలంటే వీ ఆల్సో నీడ్ సమ్ ఐడెంటిటీ. పీపుల్ కెనాట్ ఐడెంటిఫై మీ లైక్ దిస్ యాజ్ ఏ someone who belong to police department. If I go here, ila velte they cannot come to me and they cannot say me. వాళ్ళకి ఆ అభిప్రాయం రాదనమాట నా దగ్గర వచ్చి మాట్లాడితే దే కెన్ గెట్ ద ఇష్యూ సాల్వ్డ్ అని. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దట్ వీ నీడ్ టు గెట్ సమ్ ఐడెంటిటీస్ లైక్ టు వర్క్ ఇన్ ద గ్రాస్ రూట్ లెవెల్. లాస్ట్ టైం ఈవెన్ ఐ హ్యాడ్ ఎ ఇష్యూ వెన్ ఐ వెంట్ ఫర్ సమ్ కేస్, పోక్సో కేస్ ఉంది తన పైన. ఐ వెంట్ దేర్ అండ్ ఇట్ వాజ్ హీ రివర్స్డ్ ఆన్ మీ. కానీ అప్పుడు కూడా సిఐ సార్ ఎస్ఐ సార్ సపోర్ట్ చేసి దే కామ్ డౌన్ ద సిచ్యువేషన్. సో అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ఐడెంటిఫై అవ్వాలన్నమాట. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, నాట్ కంప్లీట్లీ కాకపోయినా వీ నీడ్ టు ఐడెంటిఫై పీపుల్. మనం గుర్తించాలి, ఓకే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, ఇఫ్ వీ అప్రోచ్ దెమ్ మన ఇష్యూస్ అనేది సాల్వ్ అవుతాయి అనేసి. కాబట్టి వీ నీడ్ ఐడెంటిటీ. I thank you sir for giving me this opportunity. I especially thank our CA sir and SI sir, all the constables here for giving me this opportunity. Thank you sir.